హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో ఏం రెసిపీ చూపించబోతున్నానంటే మిల్ మేకర్ గోంగూర కర్రీ అండి. గోంగూర మిల్ మేకర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. గోంగూరలో పులుపు అంతా మిల్ మేకర్లు పడితే ఎలా ఉంటుంది కర్రీలో మీకు తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడడానికి కూడా చాలా ఎమ్మగా అనిపిస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. మిల్ మేకర్ 1 కప్పు, ఉల్లిపాయ 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ఉల్లిపాయలను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. చూసినట్టుగా ఈ వెడల్పులో కట్ చేసుకున్నాను నేను. అందులో పచ్చిమిర్చి చీలికల కింద వేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గోంగూర మొత్తం వేసుకొని డస్ట్ మొత్తం పోయే వరకు క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మరిగించుకుందాము. ఎందుకంటే ఇవి మిల్ మేకర్ ఉడికించుకోవడానికండి. కొద్దిగా మరిగిన తర్వాత అందులో పొంగు వచ్చేటప్పుడు మిల్ మేకర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. అందులో ఎక్కువసేపు ఉంచొద్దు, మెత్తగా అయిపోతాయి. తర్వాత వేడి నీళ్ళు మొత్తం తీసేసి అందులో చన్నీళ్ళు వేసుకోవాలి. తర్వాత నీళ్లు తీసేసి చూపిస్తున్న విధంగా పిండేయండి వాటిని. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా పోతాయి. చూపిస్తున్న విధంగా చేసి ఒక గిన్నెలో వేసుకోండి. మొత్తం మిల్ మేకర్ అంతా ఇలాగే చేయాలండి. అవి పక్కన పెట్టుకుని తర్వాత ఒక బాణలి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ నీళ్ళు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని వేయించుకుందాము. మిల్ మేకర్ వేయించుకుంటే బాగుంటాయి, పచ్చిగా వేయొద్దండి. పచ్చిగా వేసిన టేస్ట్ ఒకలా ఉంటుంది, కానీ ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. వేయించిన టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అటు ఇటు. ఈ మిల్ మేకర్ని మీకు వీలున్నంత వరకు వీక్లీ ట్వైస్ తీసుకునేలా ట్రై చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ టేస్ట్ కోసమే కాదు, మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ కానీ, కాల్షియం కానీ, మనకి చేపల్లో అయినా మాంసంలో అయినా ఎంతైతే ప్రోటీన్స్ మాంసకృతులు దొరుకుతాయి అంతే ఈక్వల్ క్వాంటిటీలో మీకు మిల్ మేకర్లో దొరుకుతుంది, సోయాబీన్స్లో. కాబట్టి మ్యాక్సిమం దీన్ని తినడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. చూసారుగా ఇలా వేయించుకున్నాను, పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాణలి అవి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణలి తీసుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరను వేసుకుందాము. గోంగూరలో మనకి వాటర్లో కడిగాం కదా, ఇంకొంచెం వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ సరిపోతుంది. దాంట్లో మగ్గించుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు మనకి గోంగూర వరకు. గోంగూరలో ఉన్న పులుపు అంతా కూడా మిల్ మేకర్ పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు గరిటతో ఇలా చిదుముకున్నా పర్లేదు, లేదా పప్పుతో అనుకున్నా పర్వాలేదు. తీసి పక్కన పెట్టుకుందాం దీన్ని. తర్వాత మళ్ళీ అదే బాణలిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా. ఉల్లిపాయలు నేను అదే వడలు ఎందుకు కట్ చేసుకోవాలని చెప్పానంటే గోంగూరలు పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా మగ్గనిచ్చేది ఉల్లిపాయలని, కొంచెం కొద్దిగా వేగితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్న దాంట్లోనే ఆ గోంగూర టేస్ట్ పడుతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలు వేగి దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా స్టార్టింగ్లోనే వేసుకుందాము.
పసుపు అర చెంచా వేసుకుందాము. ఉప్పు రుచి సరిపడా వేసుకోవాలి. ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ పడతాయి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఒక సెకండ్ పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారుగా ఫ్రై అయ్యింది. నేను మరీ మొత్తం స్మాష్ అయ్యేలా చేయలేదు, కొద్దిగా ఫ్రై అయ్యాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయింది. దీంట్లో మనం మిల్ మేకరు గోంగూర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. దాన్ని వేసుకొని మొత్తం మిల్ మేకర్కి ఈ మసాలా మొత్తం పట్టాలి, గోంగూర టేస్ట్ ఫ్లేవర్ మొత్తం పట్టాలి. అప్పటివరకు మొత్తం మిక్స్ చేద్దాము. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్వాలేదు మనం ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ సరిపడగా కారం వేసుకుందాము. కారం మొత్తం కలిసే వరకు కలుపుదాము. కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇందులో. చూసారుగా కొద్దిగానే వేస్తున్నాను, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే మనం మిల్లిమేకర్ వేయించేసుకున్నాం, గోంగూర కూడా ఆల్రెడీ ఉడికిపోయింది, మనం ఆయిల్లో వేయించేసాం కదా, సరిపోతుంది. జస్ట్ ఇది దగ్గర పడడానికి మాత్రం సరిపడగా వాటర్ వేసుకుందాము. కొంచెం గ్రేవీలా తయారవుతుంది అనమాట. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిందాము. మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారుగా లాస్ట్కి వచ్చిందండి. ఇది ఇట్లా తీసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. కొద్దిగా కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని మగ్గనిచ్చుకుందాము. ఎలాగ మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా, 2 ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ముందుగా మనం కర్రీ వేయించుకున్నాం కదా, కర్రీ వండుకున్నాం కదా, కర్రీలో దీన్ని వేసుకుంటే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. వేడివేడిలోనే వేసుకోండి, చల్లారిన తర్వాత మనకి అంత కమ్మదనం రాదు. వేడివేడి తాలింపు దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారుగా తాలింపు వేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం.
చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ గోంగూర కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.